ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియ సోదరి సోదర మీ అందరికీ కూడా కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ దినము వాగ్దానం చూద్దాం. ఈరోజు దేవుడు చెబుతున్న మాట అంటే, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఆలకించును, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇర్మియా ప్రవక్తతో బబులోను సైనాధికారి నెబుసరబాను ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ బబులోను నుంచి వీరు వచ్చి జెరూసలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని ఖైదులుగా తీసుకువెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు ఇర్మియా ప్రవర్తన కూడా తీసుకెళ్లే ముందు ఇర్మియా ప్రవర్తకి చెప్తానమాట. ఆయన సంఖ్యలు విడిచిపెట్టి ఆయనతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటంటే, యెరూషలేము కూలిన తర్వాత ఇర్మియాను ఇతర ఖైదీలతో కలిపి బబులోనుకు తీసుకువెళ్తున్నాడు. దేవుడు ముందుగానే నెబుకద్నెజరు ద్వారా ఇర్మియాను రక్షించమని ఆజ్ఞాపించాడు. అంటే ఇర్మియా ప్రవక్త దేవుడు ఏది చెప్తే అది చేసి దేవుడికి ఇష్టంగా జీవించాడు కనుక ఆయన ఖైదీలు అందరితో పాటు తీసుకెళ్ళినప్పుడు ఆయన మాత్రం శత్రువులైనటువంటి వాళ్ళే నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడి ఏం చేశాడు, ఇర్మియాను మాత్రం విడిచిపెట్టే అని చెప్పి మాట ఇచ్చినప్పుడు సైన్యాధికారితో చెప్పాడు, ఇర్మియాని విడిచిపెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, మన ఆపద కాలం కూడా ఆయన మనల్ని భద్రంగా చూస్తానని. మనం తీసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఇది దేవుడు తన ప్రవక్తలను శత్రువుల చేతికి రక్షించకుండా ఎంపిక చేసి మార్గదర్శనం చూపిస్తున్నాడు. ఇర్మియా తర్వాత ఏం చేశాడంటే, ఆ యూదాలోనే ఉండిపోయి తన పని చేశాడు. ప్రియ సోదరి సోదర, కష్టకాలాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను విడవడు, మనల్ని భద్రంగా చూసుకుంటాడు. మన విశ్వాసం ఉంచి మనం చేసే పని నమ్మకంగా దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనకి కృప కలుగును గాక. కృప కలుగును గాక. నీకు కృప కలుగును గాక. ఆమేన్.